అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అన్నీ తానై నడిపించి గెలిపించిన ఎలన్ మస్క్ ఇప్పుడు ట్రంప్కి రివర్స్లో తిరిగాడు. ట్రంప్కి సంబంధించిన ఒక కీలకమైన సెక్స్ బాంబును బయటపెట్టాడు. జెఫ్రీ ఫైల్స్లో ట్రంప్ పేరుంది అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఒకవేళ ఈ కేసు ట్రంప్కి చాలా ఇబ్బందికరమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అధ్యక్ష పదవికే గండం ఏర్పడే అవకాశం కూడా ఉంది. అసలు ఈ జెఫ్రీ ఫైల్స్ అంటే ఏంటి, ట్రంప్ పదవికి గండం ఏర్పడే అవకాశం ఉందా అనే దాని మీద ఎంజీ రావు గారు మనకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంజీ రావు గారు, ఏంటి జెఫ్రీ ఫైల్స్? ఒకప్పుడు బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మోనికా లెవిన్స్కీతో అక్రమ సంబంధం అనగానే అమెరికా కాంగ్రెస్లో ఆయనపై అభిశంసన తీర్మానం తెచ్చారు. దీంతో ఏమైంది, ఆయన పదవి పోయేంత పరిస్థితి వచ్చింది. దానికంటే తీవ్రమైన కేసు ఇప్పుడు ట్రంప్ గారికి నెత్తి మీద చుట్టుకుంది. ఇదేంటంటే ఇప్పుడు మస్క్ ఒక సెక్స్ బాంబు, భయంకరమైన సెక్స్ అణ్వస్త్రాన్ని ట్రంప్ నెత్తి మీద వేసినట్టే. ట్రంప్ ఇంత శక్తివంతమైన, ప్రపంచంలో శక్తివంతమైన ట్రంప్ ఈరోజు పదవీ గండం ఉందని వణికిపోతున్నారన్నమాట. ఇక్కడ ఏంటంటే జెఫ్రీ ఎప్స్టైన్, ఈయన ఏంటంటే లైంగిక నేరస్తుడు. ఈ కన్విక్టెడ్ లైంగిక నేరస్తుడు అనమాట. అది కూడా ఎవరు లైంగిక నేరస్తుడు అంటే చిన్న పిల్లల్ని, 13-14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్న పిల్లల్ని బలవంతంగా అమెరికాలో శక్తివంతమైన ప్రముఖులు, ఈ ట్రంప్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్, సంఘ సంస్కర్తలు, వ్యాపారవేత్తలు, ఇలాంటి వాళ్ళందరికీ చిన్న పిల్లల్ని సప్లై చేసి భయంకరమైన నేరారోపణ ఇరుక్కున్నారన్నమాట. ఈ జెఫ్రీ ఎప్స్టైన్ ఆయన న్యూయార్క్లో పుడతాడండి. ఈ న్యూయార్క్లో పుట్టిన తర్వాత టీచర్గా పనిచేస్తాడు. టీచర్గా పనిచేసి కొంచెం తల్లిదండ్రులు, చిన్నపిల్లల తల్లిదండ్రుల ద్వారా ఇన్వెస్ట్మెంట్ సంపాదించి ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్టర్ దాకా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎర్న్ చేస్తాడు. కానీ ఈయన అక్కడ ఉండకుండా బిలియన్స్ ఆఫ్ డాలర్స్తో న్యూ మెక్సికోలో పెద్ద ర్యాంచ్, అంటే అటు వెస్ట్ అమెరికాలో ఉంటుంది, కాలిఫోర్నియా దగ్గర పెద్ద ప్రైవేట్ భవనం ఒకటి కట్టాడు. తర్వాత ఫ్లోరిడాలో అతిపెద్ద భవనం ఒకటి సంపాదించాడు. న్యూయార్క్లో అతిపెద్ద ఒక ఫామ్ హౌస్ లాంటిది ఒకటి కట్టారు. దీంతోపాటు వర్జీనియా ఐలాండ్ అని ఒకటి ఉంటుంది పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో. ఐలాండ్లో ఒక సీక్రెట్గా పెద్ద భవనాన్ని తీసుకున్నాడు అనమాట. ఈ భవనంలో చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి లైంగికంగా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పడుకోబెట్టడం లాంటి తీవ్రమైన లైంగిక నేరం అనమాట. ఇది 2004లో ఒక చిన్న పిల్లని లైంగికంగా వేధించేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తే పోలీసులలో బయటకు వస్తుంది. ఇంకా తీగలాగితే డొంకంతా కదలంటే ఒక్కోటి ఇంకా ఆయన ఆస్తుల దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే కల్లోలమైన పిక్చర్స్, పోర్నాలజీ ఇవి దొరికినాయి అనమాట. ఇందులో దొరికింది అంటే ఆయన జైల్లో పెట్టాడు. 13 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఈ ట్రంప్ సెక్రటరీ, ఇప్పుడు లేబర్ సెక్రటరీగా పనిచేసిన ఆయన అగోస్టా అనే ఆయన ఈ ఫెడరల్ కోర్టులో ఒక పెద్ద డీల్ కుదిర్చాడనమాట. చాలా డబ్బులు పెట్టి లంచాలు ఇచ్చేది. దాన్ని 24 ఒక శతాబ్దపు డీల్గా చెప్తారనమాట. ఆయన అసలు బయటికి రావడానికి ఆస్కారం లేదు జెఫ్రీ ఎప్స్టైన్, కానీ బయట పడిపోయాడు అనమాట. పడిపోయినోడు కుదురుగా లేకుండా మళ్ళా మొదలుపెట్టాడు, ఇవి అక్రమ రవాణా మొదలుపెట్టాడు వర్జీనియా ఐలాండ్కి. అప్పుడు మళ్ళీ పట్టుకుని జైలు శిక్ష పడి జైల్లో పెడితే ఈయన 2019లో తన జైలు గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఎందుకు అంటే ఈయన బతుకుంటే తర్వాత జెఫ్రీ ఫైల్స్ కింద ఈ ప్రముఖుల పేర్లు, ట్రంప్ లాంటి పేర్లు, అందరి పేర్లు, సుమారు ఒక 200 మంది పేర్లు బయటకు రావచ్చు. అది బిల్ క్లింటన్, ట్రంప్, పెద్ద పెద్ద అమెరికాలో ఈరోజు చెప్పబడే ప్రతి ప్రముఖుల పేర్లు అందులో ఉందన్నట్టు వచ్చిందనమాట. కొన్ని పేర్లు బయటకు వచ్చిన ఒక కేసులో ఇదనమాట. ఇప్పుడు ఈ ఎలాన్ మస్క్ తీసిన వ్యవహారం ఏంటంటే ట్రంప్ అందులో ఉన్నాడు, కంపల్సరీ రాసుకు పెట్టుకోండి అని చెప్తున్నాడు. ట్రంప్ ఉన్నాడు, ట్రంప్కి పదవీ గండమే, ఈయన అభిశంసన తీరాలి, ఇంపీచ్మెంట్ చేయాలని ఎలాన్ మస్క్ పెద్ద ఆరోపణ చేశాడనమాట. ఇప్పుడు ఎందుకు అంటే ఇది భయంకరమైన ఎవిడెన్స్ అండి. ఈ ఫోటోగ్రాఫర్లు చూస్తే ఎప్స్టైన్తో ఆయన ఫోటోలు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆయన దిగిన ఫోటోలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి ఎప్స్టైన్తో. ఆయన ఎప్స్టైన్ అండి, జెఫ్రీ ఎప్స్టైన్ భార్య మాక్స్వెల్ అండి. వీళ్ళందరితో ఫోటోలు ఉంటాయి. ఆయన పడుసు వయసులో ఉన్నప్పటి నుంచి మిడ్ ఏజ్ నుంచి ఫోటోలు ఉంటాయి అనమాట. ఆయన ఏం చెప్తున్నాడంటే ట్రంపే చెప్పాడు ఒక 2002లో ఇంటర్వ్యూలో, ఈ ఎప్స్టైన్ ఆయన చాలా ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సనాలిటీ, ఆయనతో ఉంటే ఎంతో సరదాగా ఉంటుంది నాకు, నాలేగా పొడుసు యువతలను ఆయన కూడా అభిమానిస్తాడు, నాలేగా అని 3 పదాలు ఉపయోగించాడు అనమాట. ఇది పెద్ద ఎవిడెన్స్ అనమాట. ఆయనతో ఇప్పటి నుంచో 2002 నుంచి సంబంధాలు ఉన్నాయని. ఆయనతో సంబంధాలు ఎవరికి ఉంటాయి, సెక్సువల్గా అలవాటు పడిన వాళ్ళకి, నాలాగా యువతలను కూడా ఆదరిస్తాడనేది ఒకటి ఉంది, అదొకటి. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో కూడా, ఆ జెఫ్రీ గర్ల్ ఫ్రెండ్తో కూడా ట్రంప్ చాలా క్లోజ్ పరిచయం ఉంది, అదన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి.
రెండోది ఇంకేంటంటే ఈ జెఫ్రీ ఎప్స్టైన్ ప్రైవేట్ జెట్ చాలా సీక్రెట్గా వర్జీనియా ఐలాండ్ వెళ్తుందన్నమాట. అక్కడ చేసే రాజకార్యాలు ఉంటాయి, అలాంటి లైంగిక వేధింపులు. ఇవి చిన్న పిల్లలు, పెద్దోళ్ళు కూడా కాదు, చిన్న పిల్లల వేధింపులు అనమాట. ఈ ఈ జెఫ్రీ ఎప్స్టైన్ ప్రైవేట్ విమానంలో ట్రంప్ 7 సార్లు ప్రయాణం చేశాడంట. ఆ వర్జీనియా ఐలాండ్ వెళ్ళి అక్కడ చాలా రోజులు అక్కడే ఉన్నట్టు కూడా తెలుస్తుందన్నమాట. అది ఈరోజు ప్రధానమైన ఆరోపణ. ఈ జెఫ్రీ ఫైల్స్ అనేది అమెరికాలో ఒక పెద్ద సంచలనం అనమాట. ఈ ట్రంప్ ఇప్పుడు ఎలక్షన్ అయ్యి 150 రోజులే పూర్తి చేసుకున్నారు రెండోసారి. ఇప్పుడు ఈ ఎలాన్ మస్క్ తీసిన దాంతో అమెరికన్ కాంగ్రెస్లో ఈయన మీద అభిశంసన తీర్మానం, ఇంపీచ్మెంట్ పెట్టవచ్చు, పదవీకాండం ఉందన్నమాట. ఒకప్పుడు మోనికా లెవిన్స్కీ కేసులో పెట్టినట్టు. ఇప్పుడు అమెరికా రాజ్యాంగం ప్రకారం అభిశంసన తీర్మానం పెట్టడానికి ఒకటి ఉంటుందండి ప్రాసెస్. ఎవరైనా అమెరికా కాంగ్రెసు, అమెరికా సెనేట్ అని ఉంటుంది, రిప్రజెంటేటివ్ అని, అమెరికన్ రిప్రజెంటేటివ్, అదేవిధంగా సెనేట్ అని ఉంటుంది. రిప్రజెంటేటివ్లో ఎవరైనా అమెరికన్ కాంగ్రెస్ ఒక్క ఎంపీ ప్రపోజల్ చేస్తే దాన్ని సింపుల్ మెజారిటీతో ఆమోదిస్తే మళ్ళీ సింపుల్ మెజారిటీతో దాన్ని పూర్తిగా ఈయన తప్పు చేశాడనంటే సెనేట్కి వెళ్ళదు. సెనేట్లో మన రాజ్యసభ లాంటిది. ఈ సెనేట్లో 2/3 మెజారిటీతో ఆమోదిందంటే పదవీచ్యుతులు అవ్వాలి. మోనికా లెవిన్స్కీ కేసులో అది బిల్ కింద తప్పించుకున్నాడు ఫస్ట్ స్టేజ్లో. 2 ఫేజులు ఈయన పదవీచ్యుత్వం అనేది ఈరోజు జెఫ్రీ ఫైల్స్లో ఈయన పేరు ఉంది కాబట్టి ఈయన పదవీచ్యుతుడు అవ్వడం అనేది నిజమవ్వచ్చు. అంటే అమెరికా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కదా. ఈ కేసు ప్రూవ్ అయితే ఖచ్చితంగా మరి అతనికి ట్రంప్ పదవిని కోల్పోయే అవకాశమే ఉంటుంది. ఆ చట్టాలు ఏం చెప్తున్నాయి? అండ్ ఒకవేళ మీరు చెప్తూ ఉన్నట్టుగా అదే జరిగితే ఏంటి నెక్స్ట్? ఎలక్షన్స్ ఉంటాయా, లేకపోతే అదే పార్టీ నుంచి మరొకరిని ఎన్నుకుంటారా? అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత అమెరికా కాంగ్రెస్ ప్రకారం ఈ అభిశంసన పాస్ అవుతే అక్కడ ఎలక్షన్ ఉండదండి. అమెరికా డిప్యూటీ ఉపాధ్యక్షుడు, ఇప్పుడు జేడీ వ్యాన్స్ ఉన్నారు, ఇండియా కూడా పర్యటించారు. ఈ జేడీ వ్యాన్స్ ప్రెసిడెంట్గా అధికారంలోకి వస్తారు. అక్కడ ఎలక్షన్ జరగదు ఇక్కడలాగా. సో జేడీ వ్యాన్స్ అధ్యక్షుడు అవుతాడనమాట. ఈ అమెరికన్ కాంగ్రెస్లో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ పాస్ అవుతాయి. ఈ జెఫ్రీ ఫైల్స్ అనేది తీవ్రం కాబట్టి అభిశంసన పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మస్క్ వ్యాపారాల మీద ట్రంప్ కొన్ని ఆంక్షలు పెట్టాడు. మస్క్ ఏమో ఈ సెక్స్ బాంబుని బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. అంటే ప్రపంచంలో చాలా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అసలు మస్క్ ట్రంప్ యుద్ధం కూడా ఒకటిగా మనం చెప్పుకోవాలి ఇప్పుడు. సో ఏం జరిగే అవకాశం ఉంది? ఇద్దరి మధ్య ఏదైనా శాంతి చర్చలు జరిగే అంత కామప్ అవుతుందా, లేకపోతే ఇది చాలా పెద్ద ఇష్యూ? ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఇప్పుడు అమెరికా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కంటే, హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కంటే, భారత్ పాకుల యుద్ధం కంటే చాలా పెద్దదన్నమాట ఇది. ఎందుకంటే ట్రంప్ శక్తివంతమైన వ్యక్తి ప్రపంచ పోలీసుకి అధ్యక్షుడు కాబట్టి. ఇంత శక్తివంతమైన పదవిలో ఉన్న అతను డిస్టర్బ్ అవుతే ప్రపంచాన్ని డిస్టర్బ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ ట్రంప్ అసలే డిస్టర్బ్డ్ పర్సన్ అన్నట్టే అనమాట. ఇప్పుడు సైకలాజికల్లీ చాలా డిప్రెషన్ అయి ఉన్నాడు. కాబట్టి ఈయన అధ్యక్ష పదవి కోసం 4 సంవత్సరాలు ఫస్ట్ అయిన తర్వాత ఇప్పుడు జో బైడెన్ ఎలక్షన్ అయినప్పుడు 4 సంవత్సరాలు పట్టుబిడని విక్రమార్కుల్లా పోరాడాడు. ఇప్పుడు ఆ పదవి ప్రమాదంలో ఉంది. కాబట్టి ఆయన పదవిని రక్షించుకోవడానికి ఏమైనా యుద్ధాలు కూడా చేసే అవకాశం ఉంది. చాలా ప్రమాదకారి ట్రంప్ అనమాట. సో ఇది అమెరికన్ కాంగ్రెస్ ప్రకారం కింద ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి.